హల్లెలూయా. మహాపరిశుద్ధుడు సర్వాధికారి అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామంలో పురుషులందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి దయ వలన ఆయన పాద సన్నిధిలో చేరి ప్రభువును స్తుతించుటకు గణపరచుటకు దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి చక్కటి సమయమును బట్టి ఆయన నామమునకు మాత్రమే మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన ప్రేమను ఎలా చూపిస్తాడు, ఎలాగన్నా తన ఉనికిని చూపిస్తాడు అంటే ఆయన సన్నిధి మనం అనుభవించినప్పుడు దాన్ని అర్థం చేసుకుంటాం. ఎప్పుడండి అయితే ఎక్కడ దేవుని కార్యాలు జరుగుతాయో అక్కడ అపవాది కూడా ఎక్కువగా ఉంటాడు. కాబట్టి నిజమైన ఆత్మ ఏదో దురాత్మ ఏదో మీరు గ్రహించగలగాలి. అమ్మా, అన్నీ కూడా దేవుని ఆత్మలు కాదు. కనుక మనము జ్ఞానము కలిగిన వారమై దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉన్నప్పుడు నిజమైన ఆత్మను లేదా అబద్ధమైన ఆత్మను మనం గ్రహించగలుగుతాం. రెండు కూడా ఇంచుమించు ఒకలాగా ఉంటాయి. ఎందుకు ఈ రెండు వస్తాయి అంటే భక్తి కలిగిన వారికి అవి దొరుకుతాయి. ఏది నిజమైన ఆత్మ ఏదో ఎవరు తెలుస్తుందండి? ఎవరు తెలుస్తుంది? మనం ఏంటంటే అమాయకులు. ఎవరండి? అమాయకులు ఎక్కువగా మోసపోతూ ఉంటారు. అన్నీ దేవుని ఆత్మని కలిగి ఏంటంటే ప్రతిదాన్ని కూడా నమ్మడం వలన మోసపోతూ ఉంటాం. కనుక దేవుణ్ణి అడిగి మనం తెలుసుకోవాలి ఏది నిజమైన ఆత్మో ఏది అబద్ధపు ఆత్మో. దేవునికి స్తోత్రం. ఇంకా దేవుని సన్నిధిలో మనము ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను గణపరుస్తూ ఉన్నప్పుడు ప్రభు మనల్ని తన ఆత్మతో నింపుతాడు. ఎప్పుడంటే మన హృదయం ఆయనకి దగ్గరగా ఉన్నప్పుడు. ఎప్పుడండి? హృదయం ఆయనకి సమీపముగా ఉండాలి. అంటే దేవుణ్ణి సేవించాలనే మనసు మనలోకి రావాలి. దేవుణ్ణి స్తుతించాలి అనే మనసు మనలో ఉండాలి. నేను ఈ దినాన్న ప్రభు నందు ఆనందిస్తాను, ఉత్సహిస్తాను అనే మనసు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభువు సంతోషించి మనల్ని ఆయన ఆత్మ చేత పరవశింపచేసే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మంచిది. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తన గ్రంథము 57వ కీర్తన. కీర్తన గ్రంథము 57వ కీర్తన 2వ వచనం చదువుదాం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వాధికారమైన యేసయ్య, మీ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇంతవరకు నీ సన్నిధిలో సంతోషించి కీర్తించుటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నైనా నీ సన్నిధిలో ఉండగా నువ్వు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నా తండ్రి. నీ వాక్కుతో మమ్మల్ని దర్శించండి. మానవ స్వరంను, మానవుని ఆలోచనలు పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి మా అందరితో మాట్లాడమని ప్రార్థిస్తున్నా అయ్యా. నీ వాక్యము జీవము కలిగినది కనుక నీ జీవవాక్కు చేత ప్రతి ఒక్కరిని కూడా దర్శించి సహాయం చేయమని, నీవే మహిమ పొందమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలం చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు ఈ మాట మాట్లాడుతున్నారంటే భక్తుడైనటువంటి దావీదు. ఈ సందర్భాన్ని కొంచెం మీకు జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. ఎప్పుడు ఈ సందర్భము, ఎప్పుడు ఈ ప్రార్థన లేదా ఈ కీర్తన రాయబడింది అంటే దేవుడు సౌలు యొద్ద నుంచి దావీదును తప్పించినప్పుడు. ఎప్పుడండి? సౌలు నుండి దావీదును దేవుడు తప్పించినప్పుడు. చెప్పాలంటే దావీదు ఒంటరిగా ఉన్నాడు. సౌలుతో పాటు అనేక మంది ఉన్నారు. ఏమండి? దావీదు చాలా సులువుగా దొరికేస్తాడు. అయితే తప్పించింది ఎవరు చెప్పాలి? నీ జీవితంలో అనేక శ్రమలు నిన్ను వెంబడిస్తూ ఉంటాయి. చెప్పాలంటే నీ చుట్టూ మూగుంటాయి. నువ్వు ఎటు వెళ్ళడానికి కూడా నీకు ఆధారం లేదు. నీ చుట్టూ శ్రమలు. సౌలు తన సైన్యంతో ఎలాగైతే దావీదును చుట్టుముట్టాడో అలాగే మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, వేదనలు మన చుట్టూ ఆవరించి ఉంటాయి. లేవనే పరిస్థితి ఉండదండి.
అయితే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే, ఇక్కడ నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెడుతున్నా. దేవునికి స్తోత్రం చెప్తా. ఎవరికి? ఆయనకు ఒక పేరు పెట్టాడండి. ఇక్కడ ఒక పేరు పెట్టాడు ఏంటంటే, నా కార్యము సఫలము చేసే దేవుడు. చెప్పండి ఒకసారి, అందరూ కూడా చెప్పండి ఒకసారి. నా కార్యమును సఫలము చేసే దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నీ జీవితములో, నా జీవితములో కార్యములు సఫలం చేసే దేవుడు ఆయనే. నీ బలము కాదు, నీ శక్తి కాదు, నీ జ్ఞానము కాదు, నీ ఆలోచన కాదు, లేదా నువ్వు అనుకున్న పరిస్థితి ఎంత మాత్రం కాదు, కానీ నీ జీవితంలో జరిగించువాడు ఆయనే. దేవుని చిత్తము లేకుండా, దేవుని యొక్క ఆదేశము లేకుండా ఏ మాత్రము కూడా ముందుకు కదలదండి ఏ పని కూడా. అవునా కాదా? ఆ పని జరగాలంటే దేవుని సమస్తమును కూడా సఫలం చేయాలి. దేనికి స్తోత్రం. అందుకని మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవుని మొరపెడుతున్నాను. దేవునికి మొరపెట్టిన విషయములో ఏ మొర కూడా అది వ్యర్థంగా పోదండి. దేవునికి మొరపెట్టినప్పుడు అది లెక్కలేనట్లుగా దేవుడు తీసివేయడు. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి మొరపెడితే అది ఏమవుతుందో తెలుసా? అది సఫలముగా మార్చబడుతుంది, అది కార్యసిద్ధిగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అయితే నువ్వు దేవునికి మొరపెట్టగలుగుతున్నావా? దేవునికి ఏం చేయాలి? మనం ఎప్పుడు మొరపెడుతున్నాం? సర్టన్ టైమ్స్ పెట్టుకుంటాం మనం. దేవునికి ఎప్పుడు మొరపెడతామండి? మార్నింగ్ 6 to 7, లేదా మధ్యాహ్నం, లేదా సాయంత్రం 7 to 8. లిమిటెడ్ టైం అనమాట. దేవునికి పెట్టేస్తాం. సీరియల్ ఉంటాయి చూడండి, పలానా టైంలో సీరియల్ వస్తుంది కదా, అలాగే పలానా టైంలో మన సీరియల్ ప్రార్థన దేవుడికి ఇస్తూ ఉంటాం. అంతేనా? మొర ఎప్పుడు చేయాలి? మొర ఎప్పుడు పెట్టాలి? ఎప్పుడు చేయాలండి. నువ్వు ప్రత్యేకంగా ఒక సమయం మంచిదే, ఆ సమయం మంచిదే, అది నేను మాట్లాడట్లా. ఎప్పుడు నువ్వు నడుస్తున్నా, నువ్వు కూర్చున్నా, నువ్వు నీ పనులు చేసుకుంటున్నా, బయలుదేరి వెళ్తున్నా, ఏ సమయంలోనైనా సరే నీ హృదయంలో నుంచి ప్రభువుకు మొర వెళ్తూ ఉండాలి. మొర అంటే అర్థం తెలుసా? అంటే ఆయనతో మాట్లాడటం అండి. ఆయనతో మాట్లాడుతూ ఉండాలండి. ఎలా మాట్లాడాలి? నీలో నువ్వు మాట్లాడుకుంటావు ఎప్పుడైనా, అలా దేవునితో మాట్లాడాలి. అది ఎప్పుడూ మనలో ఉండాలి. ప్రార్థన అనేది ఒక ప్రత్యేకమైన నడిపింపు. అయితే ఈ మొర అంటే ప్రతిదీ ఇప్పుడు దావీదు ఉన్నాడు, అక్కడ అందరు చుట్టుముట్టారు. మొర ఎలా పెడతాడు? మోకరించి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, ఏ శ్రద్ధం చేసి శ్రద్ధం అంటాడా? అక్కడ దాక్కున్నాడు, పారిపోతున్నాడు, ఆ చెట్టు కింద దాక్కుంటున్నాడు, ఆ గుహలో దాక్కుంటున్నాడు. ప్రార్థన చేసే సమయం ఎక్కడది దావీదుకి? ఏమండి, దావీదు దినమునకు 3 మార్లు ప్రార్థన చేస్తాడు, 7 సార్లు స్తుతిస్తాడు. ఈ మొర 24/7 నడుస్తూ ఉంటాడు, పరిగెడుతూ ఉంటాడు, దాక్కుంటూ ఉంటాడు. ఆ సమయంలో ప్రభువా నీవే కదా నన్ను రక్షించేది, నీవే కదా నన్ను విడిపించేది, నువ్వే కదా ప్రభు నన్ను ఆశ్రయం. సింహంతో పోరాడుతున్నప్పుడు అక్కడ మోకరించి కొంచెంసేపు ప్రార్థన చేశాడు అంటారా? ఏమండి, సింహం ఒక నిమిషం ఉండి ప్రార్థన చేసి వస్తానన్నాడా? ఎలా వెళ్ళుంటాడు అనుకుంటారు? యేసు నామములో. దేవునికి స్తోత్రం. ఎలా వెళ్ళాడండి? మొర పెడుతూనే ఉన్నాడు. ఆ మొర ఏం చేస్తుందంటే కార్యసిద్ధి జరిగిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదుకు కలిగిన ధైర్యం అదే అయితే ఈ రోజున నీకు నాకు అదే ధైర్యం కావాలి. ఏంటంటే మన కార్యమును సఫలం చేసే దేవునికి మనము ఎల్లప్పుడూ మొరపెట్టే వారముగా ఉండాలి. అది సరైన సమయము, అది సర్టన్ పీరియడ్ కాదు, కానీ నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నీ పనిలో ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడ ఉన్నా నువ్వు సరే, నీ మొర నీ హృదయములో నుంచి నీ ప్రార్థన ప్రభు యొద్దకు వెళ్తూ ఉన్నప్పుడు, నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు, హానోకు దేవునితో నడుస్తూ మాట్లాడుతూ ఉండేవాడు అండి. మనం కూడా నడుద్దాం, తప్పే ఉంది. ఆయన మనకు మనం ఎప్పుడైతే నీ హృదయంలో యేసయ్య నామాన్ని స్థుతిస్తావో ఆయన నీతో పాటు ఉంటాడు. వెంటనే మనం ఒంటరిగా ఫీల్ అయ్యి కూర్చుని ఎడుతూ ఉంటావు, నేను ఒంటరిని ప్రభు, ఎవరు లేక ఒంటరిని, అందరికీ నేను దూరం ఏమంటే ఆ పాట పాడుతూ ఉంటాం. యేసయ్య ఒక్కళ్ళు ఎంతమందితో సమానం అండి? ఏమంటే అలా లెక్కలేదండి, అన్లిమిటెడ్ దేవుని దగ్గర. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన ఒక్కడుంటే చాలు మనకి. యేసయ్య ఒక్కడుంటే చాలు. అయితే మనం ఏం చేస్తుంటే ఈ లోకపు మనుషులు పోగేసుకుంటూ ఉంటాం. అండ్ మన కాంటాక్ట్స్లో ఎంతమంది ఉంటారు? 1000+ కాంటాక్ట్లు ఉంటాయి మన దగ్గర. ఎంతమంది?
1000+ ఉంటారండి, 500+ ఉంటారు, పోనీ అంటారు. ఎంతమందిని పోగేసుకుంటాం, కానీ ఎవరు ఉండాలి మనకి? యేసయ్య ఒకడు ఉండాలి. దేనికి స్తోత్రం. దేవుని నెంబర్ సేవ్ చేసుకున్నారు ఎప్పుడైనా? ఉందండి దేవుని నెంబర్ మీ దగ్గర ఉందా? నాకు ఏమంటే ఫార్వర్డ్ చేయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. 21వ కీర్తన 2వ వచనం. 21వ కీర్తన 2వ వచనం. అతని మనోభీష్టము నీవు సఫలం చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? అతని పెదవులలో నుంచి వచ్చిన ప్రార్థన నీవు. ఏమండి, మనం ఎవరన్నా ఒక మాట చెప్తారు అనుకోండి, మీతో ఎక్కువగా మాట్లాడుతున్నారు అనుకోండి, అన్నీ వింటాం, కొన్ని వింటామా? ఏమండి, మైండ్ డైవర్ట్ అయిపోద్ది. ఇందాడ సంసోన్ గడికి పైకి వెళ్ళి ఫోను వాటర్ బాటిల్ దా అని చెప్పా. సరే బాబాయ్ అని వెళ్ళాడు. వెళ్ళి ఫోన్ ఒకటే మోసుకొచ్చాడు. అంటే ఏమేం లేదు. మనం కూడా సగం వింటామండి. కొన్ని వింటాం, కొన్ని వినం. అవునా? ఆ సగం వినడం వల్ల మనకు ప్రయోజనం ఏమైనా ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు ప్రతీది, అతని పెదవుల్లో నుంచి వచ్చిన ప్రతి ప్రార్థన నువ్వు మానక అంగీకరిస్తున్నావు. అంగీకరించడం అంటే స్వీకరించడం. ఏమండి, అంగీకరించడం అంటే అర్థం ఏంటి? తీసుకోవాలి. దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన అంటే దేవుడు స్వీకరిస్తూ ఉన్నాడు అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చేసే ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడంట? ఏమండి, గ్రాంటెడ్ అంటారు ఇంగ్లీష్లో. ఏమంటారు? గ్రాంటెడ్. అంటే నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడిని కార్యం చేయబోతున్నాడు. నువ్వు చేసిన మొర, నువ్వు పెట్టిన మొర ఏదైతే ఉందో దాన్ని త్వరలో నువ్వు కార్యసిద్ధి పొందుకోబోతున్నావు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరైతే ఆయన ఎడల నమ్మకమైన వారుగా ఉంటారో, ఎవరైతే ప్రభుని పరిపూర్ణంగా విశ్వసిస్తారో, ఎవరైతే నా దేవుడు నా ఎడల కార్యము సఫలం చేయగలడని చెప్పి విశ్వాసంతో మొరపెడతారో వారి జీవితములలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని మొర ఆలకించి అతన్ని రక్షించును అనే మాట కనబడుతూ ఉంటుంది. దేవుడు నీ ఎడల ప్రతి విషయంలో కూడా సహాయకుడుగా ఉండాలి. ఆ విషయం మీరు గ్రహించాలి. ప్రతి విషయంలో మనం పరిస్థితులు బాగాలేనప్పుడు ప్రభుకు మొరపెడతా ఉంటాం. ఆయన ప్రతీది చక్కబెడతాడు. చక్కబెట్టిన తర్వాత మరలా నువ్వు ప్రభుకు మొరపెట్టడం మానేస్తావు. ఏం చేస్తావు? కష్టాలు ఎక్కువసేపు ప్రార్థన చేస్తావా? సంతోషాలు ఎక్కువసేపు ప్రార్థన చేస్తాం. సంతోషంలో అసలు ప్రార్థనే చెయ్యం. అంతేనంటారా? మన పరిస్థితులన్నీ సెటిల్ అయిపోయినాయి అనుకోండి, దేవుడు అన్నీ సెటిల్ చేసాడు, పరిస్థితులన్నీ కామప్ అయిపోయినాయి, ప్రార్థనతో అవసరం ఉందంటారా? దావీదు గారు ఏముంటుంది, ఇంకా మళ్ళీ కష్టాలు వస్తాయి అప్పుడు ఎలాగో చేస్తాం, ఇప్పుడు ఎందుకులే మొత్తం ఎన్ని కలిపి అప్పుడు మొదలెడతాం. ఇంకా ఆకలి తిండి మానేస్తాం, నీళ్ళు మానేస్తాం, చేస్తే భయంకరంగా చేసేస్తాం. క్షుద్ర పూజలు అంటారు. అట్లా ఏం చేస్తారు? క్రైస్తవ క్షుద్ర పూజలు ప్రారంభం అంటారు చూడండి. అలాగా భయంకరంగా ఉపవాసాలు ఉండిపోయి భయంకరంగా చేసేస్తాం, లేకపోతే మొత్తానికి అసలు చేయడం కూడా మానేస్తాం. అలా ఉండకూడదండి. దావీదు అలా చేయలే. అతడు ఎల్లప్పుడూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ ప్రార్థన సమయం చేస్తూ ఉండేవాడు, అది వేరు. తను దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు, మొరపెడుతూ ఉండేవాడు. పరిస్థితుల గురించి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లుగా దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు అండి. దేవునికి స్తోత్రం. దేవుడు జవాబిచ్చేవాడా? ఏమండి, దేవుడు జవాబిచ్చేవాడు కాబట్టి మాట్లాడేవాడు. ఆయన జవాబు ఇవ్వకపోతే మనం మాట్లాడం కదండి. కనుక నువ్వు మాట్లాడుతున్నప్పుడు దేవుని దగ్గర జవాబు వినడానికి కొన్ని చెవులు సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10-11 వచనాలు. వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై
అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. ఒక నిమిషం ఆగదాం. ఆగండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, స్వయంగా దేవుడే మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఆకాశము నుంచి హిమము అంటే మంచు, ఆకాశము నుండి వర్షము. ఇవి ఎప్పుడైనా పైకి వెళ్ళడం చూసారా, కిందకి రావడం చూసారా మీరు? ఏమండి, ఎప్పుడైనా పైకి వెళ్ళడం చూసారా? గ్రాఫిక్స్లో చూడొచ్చు. ఏమా ఏం చేయొచ్చు? ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, హిమము వర్షము ఎలాగ ఆకాశం నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనములు. దేనికి స్తోత్రం. చూడండి ఒకసారి. విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. చూడండి, విత్తనం వేసేవాడికి విత్తనాలు ఏంటి? విత్తనం వేసేవాడికి పంట రావాలి కదా, మరి విత్తనాలు అంటున్నాడు ఏంటి ఇక్కడ ఈయన? అర్థమవుతుందా? రైతు విత్తనాలు వేస్తాడు, అవునండి. విత్తనాలు వేసి ఏం కోరతాడు? పంట కోరతాడు, అవునండి. ఆ పంట సమృద్ధిగా అమ్ముకొని పడినటువంటి కష్టానికి ప్రతిఫలం అదే. మరి విత్తనం అంటాడేంటి? అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలించినప్పుడు ఏమండి బ్రీడ్ ఉంటుంది తెలుసా? బ్రీడ్స్ అంటారు. అనుకున్న దానికంటే ఎక్కువగా ఫలించింది అనుకోండి, ఆ బ్రీడ్ ఏంటి? మంచిదని అర్థం. మంచిదా చెడ్డదా? ఇప్పుడు ఇస్సాకు ఒక విత్తనం వేస్తే ఎన్ని వచ్చినాయి? ఆ బ్రీడ్ మంచిదా చెడ్డదా అండి? మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మొక్కలు కొనుక్కుంటాం. మొక్కలు కొనుక్కున్నప్పుడు ఏమడుగుతాం వ్యక్తిని? బాగా వస్తాయా బాబు, లేకపోతే గొడ్డు మోతుందా? పువ్వులు బాగా వస్తాయా? మా అమ్మాయికి మూరదండ కావాలి ప్రతిరోజు, ఓ మూర కాస్తుందా రోజు అని అడుగుతాం. ఏమో అడుగుతా. ఫలాలు వస్తాయా? ప్రతిరోజు కనీసం కేజీ కావాలి మా ఇంటి పదికి. వస్తాయి మేడం. మీరు ఎన్ని కోసినా వస్తానే ఉంటాయి. అది 365 రోజులు కాస్తుందంటే ఎంత రేట్ అయినా సరే కొనేస్తాం, అవునా కాదండి? ఇక్కడ రైతు విత్తిన విత్తనములు మరలా విత్తనములుగా అంటే ఆ పంట కంటే అనుకున్న దానికంటే ఎక్కువగా వచ్చిన విత్తనాలుగా తీస్తారండి. దేనికి స్తోత్రం. విత్తనాలు కొనుక్కోవాలి కదా. మామూలుగా అయితే విత్తనాలు ఏం చేయాలి? కొనుక్కోవాలి. కొనుక్కోకుండా దాచుకున్నాడంటే అతనికి అనుకున్న దానికంటే ఎక్కువ వచ్చినట్లే కదా. దేనికి స్తోత్రం. చూడండి, భూమిని తడిపిన విత్తనానికి విత్తనమును, భుజించువానికి ఆహారము కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయునో, అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలం చేయును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏదైతే పరలోకము నుండి మాట్లాడతాడో, ఏ మాట అయితే ఆయన నోట నుంచి విడుదల చేస్తాడో, ఆ మాట భూమి మీదకు వచ్చి ఎవరి జీవితం గురించి అయితే ప్రభు మాట్లాడాడో ఆ మాట నెరవేర్చకుండా నిష్ఫలముగా తిరిగి వెళ్దంటాడు. సఫలం చేస్తేనే తిరిగి వెళ్తుందండి. దేనికి స్తోత్రం. వర్షం కిందకు రావడానికి ఎంత ప్రయోజనం. ఈ సంవత్సరం బాగా వర్షాలు వచ్చాయండి. రైతులు చాలా సంతోషంతో ఉన్నారు. ఎందుకు? గడిచిన సంవత్సరం అసలు నీళ్ళు లేవు, వర్షాలు లేవు. నీరు లేకపోతే పంట సరిగ్గా పండదు. నీరు ఎక్కువగా ఉన్నప్పుడు పంట బాగా పండుతుందండి. నీ జీవితంలో ప్రభువు మాట్లాడాలి అంటే నువ్వు ప్రభువుకు మొరబెట్టాలి. నువ్వు మాట్లాడితేనే కదా తిరిగి జవాబు రావాల్సింది. కొర్నేలి ఏం చేస్తున్నాడు? ఏమండి? ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర నుంచి ఎవరు వచ్చారు? ఏం మాట్లాడారు? కొర్నేలి, నీ ధర్మ కార్యములు మావాడు చెయ్యరిగిపోద్దాము కొంచెం. నీ ధర్మ కార్యములు దేవుని వద్దకు చేరాయి. నీ ప్రార్థనలను అంగీకరించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మాట్లాడే దేవుడు అండి.
ఆయన మాట నీ జీవితంలో నెరవేర్పు కావాలంటే నువ్వు ఆయనకు మొరపెట్టేదానవుగా ఉండాలి, నువ్వు ఆయనకు మొరపెట్టేవాడవుగా ఉండాలి. ప్రభువు నాకు తిరిగి జవాబిస్తాడని నిరీక్షణ నీలో ఉండాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రభు అండి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాడు. మన మొర ఆలకించి దానికి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడు. ఆ మాట చూడండి, కింద 11వ వచనం, అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అనుకూలమైన దానిని నెరవేర్చును, కార్యమును సఫలం చేయను. దేనికి స్తోత్రం. నీ జీవితంలో కార్యాలు ఎందుకు పెండింగ్గా ఉన్నాయి తెలుసా? ప్రభు అక్కడి నుంచి వదలట్లా. ఆయన మాట వదలాలండి. దేవుడు ఆయన చూడండి, యేసు ప్రభు వారు పరిచర్య చేస్తున్న కాలంలో ఆయన మాట్లాడినప్పుడు కార్యం జరిగేది. నీ విశ్వాసమునకు తగినట్లుగా. ఇప్పుడు ప్రభు ఒకవేళ మనం చేస్తున్నటువంటి ప్రార్థన విని, ఇంకో అమ్మ నీ విశ్వాసమునకు తగినట్టుగా నీ కార్యం జరుగును గాక అన్నాడు అనుకో, ఎందుకు జరగట్లా? ఎందుకు జరగట్లా? ఎందుకు జరగట్లేదండి? నేను ఇది చేయగలని నమ్ముతున్నాను ప్రభా, ఓకే, నీ విశ్వాసం తగినట్టుగా జరుగుద్ది అన్నాడు అనుకోండి. అక్కడ జరిగినట్లు మనం జరగకపోవడానికి గల కారణం ఏంటంటే పెదవుల నుంచి వస్తున్నటువంటి విశ్వాసం లోపల నుంచి రావట్లా. ఏమండి? పెదవుల నుంచి వస్తున్న విశ్వాసం, మనందరికీ పెదవుల్లోనే ఉంది విశ్వాసం. ఎక్కడ ఉండట్లేదు? ఇక్కడ ఉండాలండి. క్రియలు లేని విశ్వాసం మృతము. నీ విశ్వాసం నువ్వు కనుపరుచుకోవాలి. నీ విశ్వాసాన్ని నువ్వు దేవునికి కనుపరచాలి. నీ విశ్వాసమును బట్టి ప్రభు కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలయ్యుండుట అసాధ్యము. నీ జీవితంలో విశ్వాసం లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రభు దగ్గరికి వచ్చి కూర్చో, నువ్వు దేవునికి ఇష్టడు కాలేవు. చూడండి, ఎవరు యేసు ప్రభు వారు జీవించిన కాలంలో చాలా కొద్ది మంది వారి విశ్వాసం విశ్వాసము ప్రభువే చూపించిన వెంటనే కార్యాలు చూశారు. అవునా? ఒక యజమానుడు వచ్చాడు, శతాధిపతి, నా దాసుడు మరణ పడకల మీద ఉన్నాడు అంటే, సరే 10 వస్తానన్నాడు. అయితే ఏమన్నాడు యేసు ప్రభు వారితో, ఆయన నువ్వు మా ఇంటికి రావడానికి అర్హుడు కాదు ప్రభు, నువ్వు మాట మాత్రం సెలవు. దేనికి స్తోత్రం. ఒక అన్యుడు ఆయన మాటకు విలువ తెలుసుకుని, నువ్వు మాట మాత్రం సెలవు నాయన, నా దాసుడు స్వస్థపరచబడతాడు అంటే యేసు ప్రభు వారు ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలీయులలో సైతము ఇంత గొప్ప విశ్వాసాన్ని నేను, అతనిలో నోటి మాట ఒకటే కాదు, హృదయంలో కూడా కార్యం కనబడిందండి యేసు ప్రభు వారి. ఆయన పై రూపమును మాత్రమే కాదు కానీ హృదయాంతర భాగములు చూసే దేవుడు. దేవునికి స్తోత్రం. నీ హృదయంలో ఉన్న విశ్వాసము దేవుని చూస్తూ ఉంటాడు. నీ హృదయంలో ఉన్న వేదన ప్రభు చూస్తూ ఉంటాడు. నీ హృదయంలో ఉన్న మొర ప్రభు ఆలకిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అదిగో నువ్వు అనుకున్నావు, నువ్వు అన్నావు కదా, నువ్వు అనుకున్నట్టుగా నీకు జరుగుద్దని తిరిగి వెళ్తున్నప్పుడు అతని దాసుడు తిరిగి వస్తున్నాడు. ఎందుకో చెప్తున్నా తెలుసా? అతడు లేచి ఉన్నాడని చెప్పడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏ సమయానికి? ఇదిగో పలానా సమయం. అదే సమయంలో యేసు ప్రభు వారి నోటి నుంచి మాట వచ్చింది. ఆ దాసుడు ఎక్కడో ఉన్నాడండి, ఈయన ఎక్కడ ఉన్నాడు అని ఎక్కడి నుంచి పలికిన కార్యం జరిగిపోతుంది. దేనికి స్తోత్రం. ఏమండి? అయితే నీవు నీ హృదయంలో నుంచి నీ విశ్వాసాన్ని చూపించు. విశ్వాసం లేకపోతే ప్రభువుకు మనం ఏమంటే ఇష్టం లేని వారికి ఏమైనా కార్యాలు చేస్తాం మనం? ఇష్టం లేని వారికి ఏమైనా చేస్తాం మనం? ఇష్టమైతే మొత్తం దోచిపెట్టేస్తాం, అమ్మా, ఊడిచిపెట్టేస్తాం మొత్తం. ఇష్టం లేని అయితే పై తెస్తాం, ఏమో, అంతే కదా కాదా? దేవునికి స్తోత్రం కలుగునుగా. దేవునికి మనం ఇష్టలుగా కావాలంటే నువ్వు విశ్వాసాన్ని హృదయంలోనే చూపించు. ప్రార్థన చేస్తామా, బాగానే ఉంది, ఆ ప్రార్థనకు తగినట్టు విశ్వాసం కావాలిగా. ఏమ్మా, ఏ ప్రార్థన అయితే చేస్తున్నావో ఆ ప్రార్థనకు తగినటువంటి విశ్వాసాన్ని మనం చూపించుకోగలగాలి. దేనికి స్తోత్రం. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మాట విడుదల చేస్తాడు. ఆ మాట ఒక్కసారి బయటకు వచ్చిందంటే ఎంత టైం పడుతుందండి? ఎంత టైం పడుతుంది? ఆయన నోరెప్పడమే, ఆయనలో నుంచి ఆ విలువైన మాటలు మనం రప్పించుకోవాలి. ఆ మాట ఒక్కడు చాలు నీ పరిస్థితి మొత్తం మార్చేయడానికి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. యోబు జీవితంలో ఆ శ్రమలంతా వస్తున్నాడు దేవుడు, కానీ మాట్లాడలా. ఎప్పుడు మాట్లాడాడు? ఆఖరి అధ్యాయంలో వచ్చి మాట్లాడాడండి ఆయన. దేనికి స్తోత్రం.
చూశాడు చూశాడు చూశాడు, అతని విశ్వాసాన్ని చూశాడు, అతని ఓర్పును చూశాడు. ఆఖరిగా వచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు జీవితాన్ని మార్చేశాడండి దేవుడు. ఒకటి కాదు, 2 రెట్లుగా ప్రభు ఆశీర్వదించాడు. ఆయన మాట కొరకేనండి, ఆయన మాట్లాడాలి. దేవుడు నీ జీవితం కొరకు మాట్లాడాలి. ప్రభు నీ జీవితంలో ఆ స్వరాన్ని వినిపింపచేస్తే నీ విశ్వాసమును బట్టి నీ కార్యాలు జరుగుతాయి. ఇక్కడ దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చూసుకుందాం. 64వ అధ్యాయం యెషయా గ్రంథం, 64వ అధ్యాయం 4వ వచనం. తన కొరకు కనిపెట్టువాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడును ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే దేవుడు ఎలాంటి వాడో ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఏంటంటే అసలు నీ కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప వారి కార్యాలు సఫలం చేసేవారు ఇంకెవరు కూడా లేరండి. మరి ఎందుకు మన జీవితాల్లో కార్యాలు సఫలం కావట్లా? అర్థమవుతుందా? మాట మనం చదివేసుకుంటాం, బాగానే ఉంది. దాని లోతును మనం అర్థం చేసుకోవాలి. మనం కూడా ఇక్కడ రాయబడిన దేవుడినే కలిగి ఉన్నాం. వేరే దేవుడిని కలిగి ఉన్నారా? ఏమైనా మార్చుకున్నారా? మనం కలిగి ఉంది కూడా ఇక్కడ చెప్పబడిన దేవుడే. మరి ఎందుకు ఆ కార్యము నీ జీవితంలో లేదా మన జీవితంలో సఫలం కావట్లేదు? ఆలోచించేయండి. విశ్వాసమే దానికి తాళం. విశ్వాసం ఏంటండి? విశ్వాసం ఏంటి? తాళం. తన కొరకు కనిపెట్టు వారి విషయం. ఎవరి కొరకు కనిపెట్టాలి మనం? ఏమండి? ఎవరి కొరకు? దేవుని కొరకు కనిపెట్టడం అంటే మీకు తెలుసు కదా. ఇప్పుడు ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు, వేరే ప్రాంతానికి వెళ్ళారు, మీకు ఆ అడ్రస్ తెలీదు, ఆ ఊర్లో ఒక మనిషి తెలుసు, అండ్ ఆ ఊరు ఒక హైదరాబాద్ అనుకోండి, ఎలా కనిపెడతారు? ఏమండి? ఎలా కనిపెడతారు? ఇంకా కళ్ళులా ఆ ఒక్క వ్యక్తి తెలుసు, ఇంకెవరు తెలియదు. ఆ ఊర్లోకి వెళ్తే చూస్తానే ఉంటారు. ఆ జనమేం పొలమంటే తిరుగుతూ ఉంటారు, రద్దీ. ఏదో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంటే భలే ఉంటుంది. ఇప్పుడు ఫోన్లో వచ్చాక మనకి మాటలు అర్థం కావట్లేదండి. అంటే ఒకసారి ఇక్కడి నుంచి పలానా ఇంటికి సమాచారం చెప్పాలంటే ఫోన్ లేనప్పుడు ఎలా వెళ్ళేవారు? ఏమండి? మనకి వాక్యం అర్థం చేసుకోవడం గల కారణం ఏంటి? ప్రస్తుతం మనం కలిగి ఉన్న టెక్నాలజీ మనకు అర్థం కావట్లే. టెక్నాలజీ కలిగి ఉండడం వల్ల వాక్యం మనకు సరిగ్గా అర్థం కాదండి. ఒకప్పుడు ఒక వ్యక్తికి సమాచారం ఇవ్వాలంటే ఏం చేసేవారు? ఏమండి? ఆ ఉత్తరం కూడా లేని సమయానికిలోకి వెళ్దాం. వాక్యం అప్పుడేగా రాయబడింది. ఉత్తరాలు ఉన్నాయి ఎప్పుడేమన్నా అంటే అప్పుడు పోస్ట్ ఆఫీస్ ఉందా, బిఎస్ఎన్ఎల్ ఉందా, జియో ఉందా, ఎయిర్టెల్ ఉందా, వడాఫోన్ ఉందా? ఏం లేవు కదా. నా పక్కన ఎవరు ఎలాంటి ఉన్నారు అనుకోండి, ఇదిగో పలానా వ్యక్తికి వెళ్ళి ఇది ఇవి అంటే ఈ వ్యక్తి వెళ్ళాల్సి వచ్చేది. అప్పుడు బస్సులు కూడా లేవు, ట్రైన్ కూడా లేదు, బుల్లెట్లు లేవు, బళ్ళు లేవు, సైకిల్ లేవు. ఉన్నదల్లా ఒక గాడిద. ఈ గాడిద మీదకి ఇంకో గాడిద ఎక్కాలి. ఈ గాడిద ఎప్పటికి వెళ్ళాలి? పోనీ ఆ వ్యక్తి ఎవరో ఈయన తెలుసా? ఏమండి? ఎలియాజరు ఉన్నాడండి. ఎలియాజర్కి ఒక పని చెప్పాడు అబ్రహాం గారు. ఏంటి? దిగో పలానా ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రాంతంలోనే నా కుమారుడికి. అసలు ఎలియాజరు చేసిన మొరండి చాలా భయంకరంగా ఉంటుందండి. పిచ్చెక్కిపోతాడు. అక్కడ ఎవరో తెలియదు. నేనేం చేయలేను ప్రభా, నేను తీసుకెళ్తున్న ఒంటులకి ఎవరైతే నాకును ఒంటులకి నీళ్ళు ఎవరైతే పెడతారో ఆమె నీ దాసునికి కోడలు అని చెప్పి డిసైడ్ అయిపోయాడు. దేవునికి స్తోత్రం. ఎలాగ అనుకున్నాడు అలా జరిగిందా? లేకపోతే ఎక్కడెతకాలి అంటే ఎక్కడెతకాలండి? ఇప్పుడు మనం వ్యక్తి ఫోన్ చేయండి అనగానే టక్మని ఫోన్ చేసేస్తాం. సమాచారం వెళ్ళాలంటే ఒక మెసేజ్ టిక్మని పెడితే ఒక్క సెకండ్లో ఎక్కడున్నా వెళ్ళిపోద్ది ఆ మెసేజ్. కానీ అప్పుడు క్షణాల్లో లేకపోతే గంటల్లో జరిగేది కాదు, కొన్ని దినాలు పట్టేది. ఏమైంది? కొన్ని దినాలే.
మళ్ళీ అక్కడ జరిగిందా లేదా కార్యం తెలియాలంటే వాళ్ళు తిరిగి రావాలి. ఈ లోపు దారిలో సింహం వస్తుంది, పూలు వస్తుంది, ఎన్ని ఆటంకాలు ఉన్నాయండి. ఇప్పుడైతే ఇన్స్టెంట్ ఏమా, ఇప్పుడు అంతా ఏంటి, ఇన్స్టెంట్గా జరిగిపోతుంది. కనుక నీకు దేవుని వాక్యం అర్థం కావట్లేదు, దేవుని శక్తి నీకు అర్థం కావట్లేదు. అర్థం అవ్వాలంటే నువ్వు ఆ రోజుల్లోకే వెళ్ళాలి అంటే. మనుషులు మారినా, తరాలు మారినా, యుగాలు మారినా ఆయన మారని దేవుడు. దేనికి స్తోత్రం. ఆయన మారని దేవుడు అండి. ఇక్కడ ఏం చదివాం మనం, చూడండి ఎలా కనిపెట్టాలి. ఇప్పుడు ఎలియాజర్ని పంపించిన అబ్రహాం ఎలా కనిపెట్టి ఉంటాడండి, ఎలా కనిపెట్టి ఉంటాడు? వాళ్ళు అన్నారు ఒక వారం ఉండండి, మరి మా అమ్మాయి మా దగ్గర నుంచి వెళ్ళిపోద్ది కదా. వివాహం ఏం గ్రాండ్గా ఏం జరగలేదండి. ఎలియాజర్ ఇంకో ఒంటెక్కించి తీసుకొచ్చాడు అంతే, ఒంటో గాడిద ఎక్కించి తీసుకొచ్చాడు. ఏమా కనిపెడతా ఉన్నాడు ఎలిజా. మనం అలా కనిపెట్టాలంటే, కనిపెట్టడంలో నిరీక్షణ అది చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవితంలో కనిపెట్టే అవకాశం కనబడ. కనిపెట్టి ప్రార్థన చేయండి అంటారు తెలుసా. ఎందుకు కనిపెట్టేందుకు ప్రార్థన చేయాలి తెలుసా? కనిపెట్టినప్పుడు దేవుని తెలుస్తుంది ఎవరు కనిపెడతారు. దేవుడు చూస్తూ ఉంటాడు, ఎవరు నా కొరకు తన కొరకు కనిపెట్టు వారి యందు. కనిపెడుతున్నప్పుడు ఆ కనిపెట్టే వారికే దేవుడు తన మాటను తెలియపరుస్తాడు. కనిపెట్టే వారికే దేవుడు తన ఆలోచన తెలియపరుస్తాడు. దేనికి స్తోత్రం. కనిపెట్టి మనం చూడండి, పరిశుద్ధాత్మ కొరకు ఎలా ప్రార్థన చేయాలంట అండి. స్తోత్రం 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 అంటే వచ్చేది. ఎలా చేయాలి? కనిపెట్టడం అంటే కొంచెం దినాలు, 10 రోజులు పట్టింది వాళ్ళు కనిపెట్టడానికి. ఎన్ని రోజులు పట్టింది? యేసు ప్రభువారు ఏదైతే చెప్పాడో అదంతా నెరవేర్పడానికి వారు 10 దినాలు కనిపెట్టారంట. దేనికి స్తోత్రం. మనం ఎంతసేపు కనిపెడతాం? ఒక అరగంట కనిపెట్టి అరగంట అయిపోయిందా, ఇది రైమ్ని కదలట్లేదని చెప్పి అనుకుంటాం. వాళ్ళు ఎన్ని దినాలు కనిపెట్టారు? తన కొరకు కనిపెట్టు వాని విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడునూ ఏ కాలమున చూచి ఉండలేదు. తన కోసం కనిపెట్టినప్పుడు ఆయన సఫలం చేసినట్లుగా, ఆయన కార్యము జరిగించినట్లుగా మరి ఏ దేవుడు కూడా. చాలామంది చాలా కలిగి ఉంటారండి, చాలామంది చాలా కలిగి ఉంటారు. మరి ఏలియా గారి జీవితంలో, ఏలియా గారి సందర్భం, ఆయన జీవించిన కాలంలో మనం చూస్తే ఆ ప్రాంతం అంతా కూడా బయలుతో నింపబడిపోయింది. బయలు యాజకులతో, ఆ బయలు దేవతతో నింపబడిపోయిన ప్రదేశముగా మారిపోయింది. ఏలియా గారు రోషము కలిగి ఉన్నాడు. ఆ సమయంలో ఏలియాని చంపడానికి ప్రయత్నం చేస్తుంది ఎవరు? యెజబెల్. అప్పుడు ఒక సందర్భం, ఇక్కడ ఉన్నటువంటి జనులు ఏం చేసేవారంటే అటు ఇటు ఉండేవారండి. ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉండేవారు? ఇటు బయలుని పూజించేవారు, ఇటు యెహోవాకు కూడా అర్పణలు అర్పిస్తూ ఉండేవారు. దేవుడు మాట్లాడాడు, ఇంకో నువ్వు వెళ్ళు. ఈ ప్రవక్తకు రోషం వచ్చి, ఎంతకాలం మీరు 2 పడవల మీద కాలేస్తారు, ఎంతకాలం మీరు అటు ఇటు కూడా నుంచుంటారు? ఇదిగో ఒక విషయం ఈ దినాన్ని మనకు జరగాలి, ఇద్దరం కూడా బలులు అర్పిద్దాం. ఏ దేవుడైతే ఆకాశం నుండి అగ్ని దింపుతాడో ఆయననే మనం సేవించాలి. బయలు దేవుడైతే బయలు అగ్ని దింపాలి, యెహోవా ఏ దేవుడైతే ఆయనే అగ్ని దింపాలి. ఎవరు అగ్ని దింపుతారో వారినే మనం సేవించుదాం అని చెప్పి ఒక సవాలు విసిరారు. ఏలియా ఒక్కడే ఉన్నాడు యెహోవా వరకు. వీరి కొరకు 100 మంది బయలు ప్రవక్తలు 100 మంది ఉన్నారు. మొదటగా మీరు అర్పించండి అని చెప్పి అక్కడ బలి అర్పణ జరిపిస్తూ ఉన్న సమయంలో ఒక ఎడ్ని తీసుకొచ్చారు, వధించారు, రాళ్ళ మీద పేర్చారు, బలి అర్పణ బలిపీఠం మీద పేర్చి వీరు కేకలు పెడుతున్నారు. వారు సంబంధించిన ఆరాధన చేస్తున్నారు. అంటే ఉదయం మొదలు పెట్టారంట. ఎప్పుడు మొదలు పెట్టారు? ఉదయం మొదలు పెట్టారు. ఈ ఏలియా గారు పక్కలు కూర్చున్నారు. ఇలా కేకలు పెడుతూ శక్తి కొలది చేస్తుంటే మధ్యాహ్నం అయింది. అప్పుడు ఏలియా గారు అన్నారు, ఏమన్నా తెలుసా, ఇదిగో మీరు ఆరాధిస్తున్నటువంటి ఆ బయలు
నిద్రపోతున్నాడేమో, ఇంకా గట్టిగా అరవండి. ఏమన్నాడు? ఇంకా గట్టిగా అరవండి అని చెప్తే వీళ్ళు ఇంకా కోపం తెచ్చుకుని ఇంకా గట్టిగా అరుస్తూ వాళ్ళు రక్తాలు చిందించుకున్నారండి. రక్తాలు చిందించుకుని కేకలు పెడుతున్నప్పటికీ ఎలాంటి స్పందన పైనుంచి రావట్లే. ఇంకా వాళ్ళ నీరసం వచ్చేసింది. సాయంత్రం సమయం ఇంచుమించు అయిపోతుంది. అప్పుడు ఏలియా ఏం చేశారంటే రాళ్ళు పెరిపించాడు. రాళ్ళ మీద ఆ వధ చేయబడినటువంటి ఆ ఎడ్లను పెట్టి దాని పైగా నీరు పోయమన్నాడు. దేనికి పైగా? అసలు నీరు పోస్తే కట్టి కాలుతుందా? ఏమండి, తడిస్తే కట్టి కాలుతుందా? ఖాళీ అవకాశం లేదు. వీళ్ళందరూ అనుకున్నారు ఇంత పకడ్బందీగా చేస్తేనే మాకు అగ్ని దిగలేదు. ఎందుకంటే వీళ్ళెవరికి తెలియదండి, వీళ్ళెవరికి అనుభవాల్లో ఏదో వారు చేసే ఆరాధన కొన్ని కార్యాలు జరిగిపోతున్నాయి అనుకుంటారు. కానీ సత్యాన్ని గ్రహించే విషయంలో మనము జాగ్రత్త కలిగి గ్రహించే ఆలోచన చేయాలి. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే మొత్తం ఆ బలిపీఠం తయారు చేశారు. రాళ్లతో, పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి చూసారా, పెద్ద పెద్ద రాళ్ళతో బలిపీఠం తయారు చేసి దాని మీద కట్టెలు పేర్పించి ఆ కట్టెల మీద వధించినటువంటి ఆ ఎడ్లను పెట్టిన తర్వాత దాని మీదుగా నీళ్లు పోయమన్నారు. ఆ నీళ్లు పోసిన తర్వాత ఆ కట్టెలు శుభ్రంగా తడిసిపోయాయి, ఆ రాళ్ళు శుభ్రంగా నానిపోయి అందులో నుంచి అలా నీరు ప్రవహిస్తుందంటే ఆ సమయంలో ప్రార్థన చేశాడు. ఇదిగో సర్వ సృష్టికి ఆధారమైనటువంటి దేవ, ఇదిగో నీ ప్రజల ఎదుట నీ నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను. నీ వీరందరూ కూడా తెలుసుకున్నట్లు ఆకాశం నుండి అగ్నిని దయచేయి అనగానే ఆకాశము తెరవబడి అగ్ని కుమ్మరించబడింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే ఆ అగ్ని ఆ ఎడ్ల వదను మాత్రమే కాదు కానీ ఆ కట్టెలను, ఆ కింద ఉన్న రాళ్ళు సైతం కూడా బూడిదైపోయిందంటే. రాళ్ళు ఎక్కడైనా బూడిదవుతాయా? కానీ ఏం అంటే ఎంత శక్తి ఉందో చూడండి దేవునిలో. ఎంత విశ్వాసముతో ఎలియా ప్రార్థన చేశాడు. ఏమంటే వారు విశ్వాసంతోనే ప్రార్థన చేశారు, కానీ ఆ విశ్వాసం వారి జీవితంలో కార్యాలు జరగలేదు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి, తన కొరకు కనిపెట్టు వారి విషయమై ఆయన తప్ప తన కార్యము సఫలం చేసే మరి ఎవ్వరు కూడా ఏ కాలంలో కూడా లేరు. దేవునికి స్తోత్రం. ఆయన ఆదియు అంతమునై ఉన్నవాడు, ఆయన ఉన్నవాడు అనువాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ మార్గమును బట్టి అట్టి దేవుడు కలడన్న సమాచారం మనుషులకు మరి ఇప్పుడు వినబడుతుందిగా. మరి వింటున్నారండి? యేసు ప్రభు యొక్క శక్తిని గురించి తెలియపరుస్తున్నప్పుడు మనుషులు ఎవరు కూడా వినట్లా. నేను ఒక వీడియో చూశాను, వారు సువార్త ప్రకటించుకుంటుంటే బస్సు ఆపేసి బస్సులో ఉన్న ట్రాక్స్ మొత్తం బయటపడేసి వాళ్ళు వాక్యం చొక్కాలు వేసుకున్నారండి. వాక్యం చొక్కాలు వేసుకుంటే చొక్కాలు కూడా చింపేసాడు. ఎంత దెయ్యం పట్టినోడు కూడా అర్థమైపోయింది. ఊగిపోతున్నాడు. ఆ పేపర్లు చింపేసి చొక్కా చింపేస్తే సువార్త ఆగిపోద్దా అమ్మా? ఆగిపోద్దండి. మనం ఆపేత్తున్నాం కదా, ఆగదంటారా? అది మొత్తం చింపేసిన సువార్త ఆగదండి. దేవుని రాకడ దినముల వరకు కూడా జరుగుతూనే ఉంటుంది. దేవునికి స్తోత్రం. వినబడుతున్నప్పటికీ కూడా దేవుని సువార్తను స్వీకరించలేనట్లుగా చెవులు మూసుకుంటున్నారు జనాలు. మరి ఏం చేస్తున్నారు? చెవులు మూసుకుంటున్నారు. అది ఎవరికి నష్టం? వారి జీవితాలను వారే శపించుకుంటున్నారు, వారి జీవితాలను వారే నాశనం చేసుకుంటున్నారు. ఆయన తప్ప వేరొక రక్షకుడే లేడు. దేవునికి స్తోత్రం. ఆయన తప్ప వేరొక రక్షకుడు లేడండి. ఆయన ప్రతి మానవుని కొరకు కూడా రక్తం చిందించాడు. ఎవరైతే విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు మరణమును అంగీకరిస్తారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు నా కొరకు త్యాగశీలిగా మరణించడని చెప్పి గ్రహించగలిగి విశ్వాసంతో చేర్చుకుంటారో వారి జీవితాలకి రక్షణ దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆఖరి మాట చూసుకుందాం. 46వ కీర్తన, 46వ కీర్తన 1వ వచనము. దేవుడు మనకు ఆశ్రయమును
దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేనికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఆపత్కాలములో ఆపత్కాలం ఎప్పుడు వస్తుంది ఏమండి? పలానా టైం అని చెప్పగలుగుతామా? ఆపత్కాలం అంటే ఎప్పుడైనా మనం చెప్పగలమా? చెప్పలేమండి. కానీ దేవుని వాక్యంలో ఇక్కడ కోరహ కుమారులు మాట్లాడుతున్నారు ఏంటంటే, ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడు. ఎవరు లేరు ఇంకా. నీకు ఎంతమంది స్నేహితులు ఉండని, ఎంతమంది బంధువులు ఉండని, నీకు ఎంతమంది ఇదిగోరా నువ్వు ఏ సమయంలో ఫోన్ చేసినా నీ కోసం వస్తాం అని చెప్పని, కానీ ఆపత్కాలంలో ఎవరు కూడా రారు. ఈ మాటలన్నీ ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒకప్పుడు ఏ సమాచారం ఎవరికి పంపాలో ఆ వెంటనే లేని అవకాశాలు లేని సమయం. ఇప్పుడు ఎవరికైనా అవసరం అనుకోండి, పడిపోయారు అనుకోండి పలానా చోట, వెంటనే ఫోన్ చేసి ఇదిగో పడిపోయాను రా అంటే బండి వేసుకొచ్చేస్తారు. మరి అప్పుడు ఆ దినాల్లో ప్రస్తుతం అండి మనకి మనుషుల మీద ఆధారపడిపోవడం గల కారణం ఏంటంటే ఇదే. ఇది ఉండడం వల్ల ఏం చేస్తున్నాం ఏమండి? వెంటనే నీకు ఎవడైతే సహాయం చేస్తాడో వాడికి ఫోన్ చేస్తాం. మరి ఆ దినాల్లో అలా చూసేవారండి ఆకాశం వైపు. దేవునికి స్తోత్రం. ప్రస్తుత దినాల్లో విశ్వాసం తగ్గిపోవడానికి, ప్రభు మీద ఆధారపడకపోవడానికి గల కారణం ఏంటంటే ఇదే. వెంటనే ఫోన్ చేస్తాం మనుషులకి. ఆ దినాల్లో ఎవరి వైపు చూసేవారు? అర్థమవుతుందని చెప్తుంది. ఏ సమయం అర్ధరాత్రులు అయినా, ఏ పరిస్థితి అయినా సరే, ఇప్పుడులాగా జనాల సంసారం ఉండేది కాదు కదా దినాల్లో అండి. ఒంటరి పయనం చేస్తాం. యాకోబు ఎలాగ వెళ్ళాడు? ఒంటరిగా వెళ్ళాడు. ఆ దినాలు ఊహించుకోండి. నువ్వు ఎప్పుడు కూడా నీవు కలిగి ఉన్న దాని మీద, లేదా నువ్వు కలిగి ఉన్న మనుషుల మీద ఆశ్రయిస్తూ ప్రభువుని చూడడం అనేది కుదిరే పని కాదు. నువ్వు ఏ సమయంలోనైనా దేవుని వైపు చూడడం నేర్చుకో. ఆపత్కాలములో ఆ నమ్ముకొనదగిన సహాయకుడు. దేనికి స్తోత్రం. ఏ సమయంలో అయినా సరే నువ్వు వెంటనే చూడాల్సింది ఎవరి వైపు? దేవుడే. ఆయన సహాయాన్ని పంపుతాడు. దేవుని ద్వారా వచ్చే సహాయం నీకు సాక్ష్యంగా కనబడుతుంది. అవునా కాదా? దేవుని ద్వారా కాకుండా మనుషుల ద్వారా నువ్వు వెళ్ళావనుకో, చెప్తావు సాక్ష్యం, కానీ అది స్ట్రాంగ్ ఉండదు. నీకు స్ట్రాంగ్గా ఉండాలంటే నువ్వు అనుభవంలో నుంచే వెళ్ళాలి. దేనికి స్తోత్రం. నీ సాక్ష్యం స్ట్రాంగ్ అవ్వాలంటే అనుభవం. ఆపత్కాలంలో నీకు వస్తున్న శ్రమలలో ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. ఆ సమయంలో నువ్వు మొరపెట్టి చూడు. ప్రభువా, నేను నీ మీద ఆనుకుంటున్నాను, నీ మీద ఆధారపడుతున్నాను, నాకు సహాయం చేసే దేవుడవు నీవే. నీ వాక్యం చెబుతుంది, ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన మొర ఆలకించినట్లుగా మరి ఏ జనములకు అలాంటి దేవుడు లేడు కదా. నేను అలాంటి దేవుడినే కలిగి ఉన్నాను, నాకు సహాయం చేయగలవండి. మనం అలాగా చేయాలండి. నేర్చుకోవాలి ఆ ప్రాంతం. మనుషుల వైపు చూడడం మానేసి దేవుని వైపు చూడడం చూస్తున్నాం, బాగానే ఉంది. కానీ ఎక్కువ శాతం మనుషుల వైపు చూస్తున్నాం. జ్వరం రాగానే వెంటనే ఇలా ఫోన్ చేసి టాబ్లెట్ తేవా అంటామనమండి. ఓ గ్యాస్ ప్రాబ్లం రాగానే లిమ్కా తేవా, నీరసంగా ఉంటే ఓఆర్ఎస్ తేవా అంటున్నాం. కానీ ఏసయ్యారని స్వస్థపరచం అంటున్నావా? ఓఆర్ఎస్ తాగిన తర్వాత స్తోత్రం నాయనా తాగిన రేవా, వేసుకున్నాను రేవా ఏమ్మా, అలాగే చేస్తున్నాం లేదా? మరి ఆ దినాలు ఓఆర్ఎస్ తేడానికి మెడికల్ షాపులు లేవండి, తేడానికి మనుషులు లేరండి. ఏం చేసేవారు? దేవుని వైపు చూసేవారు. దేవునికి స్తోత్రం. ఎవరి వైపు? ఆయన వైపు మొదట చూడు. అది మనం కొంచెం కష్టం పడాలండి. ఎందుకంటే ఈ ఫోన్లు వాడేసి అలవాటు అయిపోయి అలవాట్లు వెళ్ళిపోతుంది. అది కొంచెం అలవాటు చేసుకోవాలి. ఏం చేయాలంటే వచ్చిన ప్రతి బాధలో దేవుని వైపు చూడడం నేర్చుకుంటే అప్పుడు ఆయన సంతోషపడతాడు. ఎందుకంటే ఇప్పుడన్నా నా వైపు తిరిగారేమో, ఇప్పుడైనా నా శక్తి వీరు దేవుని శక్తి అర్థమవుద్ది. అనుభవించినప్పుడు యెహోవా మొత్తం మీరు అనుభవిస్తున్నారు. దేవుని కార్యాలు అనుభవించిన వారే మీరు అందరూ, దేవుని ప్రేమించేవారే, దేవుని ద్వారా కార్యాలు పొందిన వారే. కానీ అసలైన మనం మర్చిపోతున్నాం. అన్ని విషయముల్లో ఆధారపడాలా, కొన్ని విషయాలు ఆధారపడాలా. మనం
కానీ మనం ఆధారపడేది కొన్ని విషయాలు. ఇప్పుడు మోషన్స్ అయినాయి అనుకోండి, ఫస్ట్ రోజు ట్యాబ్లెట్ వేస్తాం, 2 రోజు ట్యాబ్లెట్ వేస్తాం, 3 రోజు ట్యాబ్లెట్ వేస్తాం, 4వ రోజుకి ప్రార్థన చేయించుకుంటాం. ఎన్నో రోజుకి? అవునా కదా? ఫస్ట్ రోజుకి అది తగ్గిపోద్దులని వేసేస్తాం. అది ప్రమాదకరంగా మార్చబడినప్పుడు అప్పుడు మొరపెడతాం, ప్రభువా నాయన సహాయం చేయి, అయా స్వస్థపరచు ప్రభువా, విడుదల దయచేయి నాయన. కన్నీరు గార్చేస్తాం, లోపల దుఃఖం మొదలైపోతుంది. ఏమండి? అది ఎప్పుడు రావాలి తెలుసా? మొదటి క్షణంలోనే. దేనికి స్తోత్రం, హల్లెలూయా అంటున్నాడు. మాట చదివి ముగించేసుకుందాం. 46:1 మరొకసారి చదివి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయం. ఇక్కడ భక్తులు వారు అనుభవపూర్వకంగా చెప్పారు. నీవు కూడా అనుభవపూర్వకంగా చెప్పాలి. ఎప్పుడు? ఆయన వైపు. ఎందుకంటే ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. మనందరి జీవితంలో కూడా ఆయన మనం మొరపెట్టినప్పుడల్లా కూడా మన కార్యములను సఫలం చేసే దేవుడై ఉన్నాడు. అటువంటి సఫలం చేసే దేవునికి మనం మరలా అర్పించుకుని అన్ని విషయములలో దేవుని వైపు మాత్రమే చూస్తూ ప్రభు ద్వారా కార్యాలు పొందుకుందాం. అటువంటి కృపలో ప్రభు మనల్ని బలపరిచి నడిపించునుగాక.